మాది సినిమాకండి. లోకేష్ గారు ఇంటి పట్టా కాగితాలు ఇస్తామన్నారు, అట్టాగే ఇచ్చారు. అందుకని మాకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి సినిమా గ్రామం తాడేపల్లి మండలం. నారా లోకేష్ బాబు గారు అనుకున్న కార్యక్రమాలు శుభ్రంగా చేస్తున్నారు. మాకు చాలా బాగుంది. నారా లోకేష్ బాబు వచ్చిన తర్వాత కానీ ఈ నెంబర్ 1 ఉంది పరిపాలన. ఇప్పుడు 3 తరాల నుంచి మాకు 3వ తరం, ఇది 4వ తరం సార్. మాకు పట్టాలు లేక ఇప్పుడు లోకేష్ బాబు గారు కలిసిన తర్వాత మాకు ఇలా పట్టాలు వచ్చింది. అభివృద్ధి కార్యక్రమం కానీ మొత్తం బాగానే ఉంది. రోడ్లు కానీ అన్ని వ్యవస్థలు బాగుంది. అంతా బాగుంది సార్. నెంబర్ 1 ఉంది పరిపాలన. అన్ని బాగానే జరుగుతున్నాయండి ప్రభుత్వంలో. నారా లోకేష్ గారు మాకు వాళ్ళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా కూడా ఉంది. అన్న మాటలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఏంటంటే మేము కనీసం దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎన్ని చేసినా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పట్టాలు కానీ ఇలాంటి ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరు నెరవేర్చలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇది చేసినట్లే మాకు ఇది అవుతుంది. ఆయనకు మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము. ఆయనకి మాకు పట్టాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారు వచ్చాడు, బాగా చేశాడు, అంత బాగుంది. పట్ట ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. పట్టాలు 10 సంవత్సరాలు ఇప్పుడు లోకేష్ సార్ గారు ఇచ్చారు. అన్నదయ వల్ల మాకు పట్టాలు వచ్చినాయి. చాలా ధన్యవాదాలు సార్ గారికి. లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, చాలా సంతోషం. గత 20-25 సంవత్సరాల నుంచి రానిది లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కొల్లకొండ గ్రామంలో చాలా మంది పట్టాలు లేని వాళ్ళు ఉంటే అందరికి ఉన్న సాటే ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. మేము 20 సంవత్సరాలు ఉంటున్నాం. మాది కొల్లకొండ. మేము 20 సంవత్సరాల పైనుంచే ఉంటున్నాము. లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చారు. చాలా బాధలు పడి మేము ఇల్లు కట్టుకున్నాము. మాకు ఈ సంవత్సరం లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చాడు. కాబట్టి మేము మళ్ళీ లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి.